దేవుని సన్నిధిలో మీ భారానంతా పెట్టేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు పరిచయం చేయను గాక. He is your father. ఆయన మనకు తండ్రి. He comforts you. ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. There is nothing too hard for this God that you serve. మనము సేవించే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. He will do it for you. He will do it for you. ఆయన నీ కొరకు చేస్తాడు. Praise be to the living God. సజీవుడైన దేవునికి స్తుతి కలుగును గాక. అందరు అన్ని భాషలతో కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకున్నాం. హల్లెలూయా రరరమమ శబరబబబబ ఓరా బబబబబబమ శందరిదరంకరబూరి బబబబ. Thank you, Jesus, Master. Thank you, thy glorious presence, Master. We worship you, Master. We magnify your name, Lord Jesus. We honor you, Father. We adore your name, Lord Jesus. Jesus, you are the great God. You are the mighty God. You are the mighty King. You are the King of kings. You are the Lord of lords. You are the only Savior of the world. Jesus, you are the coming King. You are the healer. You are the baptizer of the Holy Ghost. You are the baptizer of the holy fire. You are the power of God. You are the wisdom of God. You are the only God of all. You are the creator of the universe. You are the Prince of Peace. You are the provider. You are the protector. You are the giver. You are the savior of the world. You are the redeemer of the world. Jesus, you are the mercy. You are the grace. You are the love of God. You are the power of God. You are the power of glory. Oh, Rabba Baba Shabara Baba Baba. Thank you, Jesus. అందరూ చెప్పండి, వందనాలు మా యేసుదేవా, వందనాలు మా యేసుదేవా, వందనాలు యేసయ్యా, వందనాలు మా యేసుదేవా, వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా, Thank you, Jesus. వందనాలు యేసయ్యా, Thank you, Jesus. వందనాలు యేసయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, శక్తివంతమైన మీ యొక్క ఆత్మాభిషేకాన్ని మాపై కుమ్మరించినందుకు స్తోత్రములు. మీ మహిమతో మమ్మల్ని కప్పినందుకు స్తోత్రములు. మీ తేజో మహిమను మా మీద ప్రకాశింప చేసినందుకు స్తోత్రములు. హల్లెలూయా జీసస్ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ చివరి రాత్రి మీ దాసుని మరుగు చేసుకుని మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలే మాకు ఆత్మయు జీవనై ఉన్నాయి తండ్రి. నాయన ఈ రాత్రి, నాయన చివరి రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా, ఉజ్జీవపరచండి నాయనా. ఇంకా మాలో ఏమైనా పనికిరాని తీగలుంటే వాటిని నరికి తీసివేసి మమ్మల్ని పవిత్రపరచునైనా, పవిత్రపరచు. మీలో మేము, మాలో మిమ్మల్ని కలిగి మేము బహుగా ఫలించి తండ్రి మీకు మహిమ తేయడానికి కృప దయచి. ఈ 7 రోజులు మాతో ఉన్నావు నాయనా. మాకు ఏ యోగ్యత లేదు, మేము ఎన్నిక లేని వాళ్ళు. కృపతో మమ్మల్ని పిలిచి
మమ్మల్ని నమ్మి ఈ గొప్ప పరిచర్యను అప్పగించావు. అవును యేసయ్య. ఈ పరిచర్య చేయడానికి కూడా మేము యోగ్యులం కాదు, మాకు శక్తి లేదు. పిలిచిన దేవా మీరే చాలినంత కృపనిచ్చి, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి, మీ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ ఆత్మను మేము ఎన్నోసార్లు దుఃఖపెట్టాము నాయన, మమ్మల్ని క్షమించండి. మా పై నాయకులు మేము దుఃఖపెట్టుంటాం, మమ్మల్ని క్షమించండి. మా పాపములు, మా పితరుల పాపములు, మా కుటుంబస్తుల పాపములను నాయన, సంఘస్థుల పాపములను ఒప్పుకుంటున్నాము దేవా. దానియేలులాగా ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ క్షమించండి, పవిత్రపరచండి. మీ అడుగుజాడల్లో మేము చక్కగా నడవడానికి కృప దయచేయండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడే. మీ వైపు చూస్తూ మా పరుగు పందెములో మేము చక్కగా పరిగెత్తి గమ్యానికి చేరడానికి కృప దయచేయండి. మా జీవితాల్లో ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఆయన జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యకు మీరు పంపిన దైవజనులందరి కొరకు, వారితో వచ్చినటువంటి బృందాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాతో చివరి ప్రసంగం చేయబోతున్నటువంటి పాస్టర్ ఆల్సన్ కుమార్ గారి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మరుగు చేసుకొని మాతో మాట్లాడండి ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క సేవ పరిచర్యలను, వారితో వచ్చిన బృందాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించారు. అలాగే కూడి వచ్చినటువంటి నాయన సంఘస్థులందరినీ, బ్రాంచ్ సంఘాల నుంచి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఇంకా ఆయా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. అందరితో మాట్లాడి అందరికీ మీ జీవాన్ని నింపి నాయన మీ శక్తితో నింపి, మీ ఆశీర్వాదాలను నాయన నింపి, అవసరమైనటువంటి స్వస్థతలను నాయన చేసి ప్రతి అవసరం తీర్చి మమ్మల్ని నాయన తృప్తిగా తిరిగి పంపుతారని మేము నమ్ముచున్నాం. మీ సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తారని, మీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు మాకు ప్రసాదిస్తారని, మీ సన్నిధిలో దొరికే సమృద్ధి సంతృప్తిని ఇచ్చి మమ్మల్ని పంపుతారని మేము నమ్ముచున్నాను. మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ యేసుక్రీస్తు ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించిన దేవ, అవి స్వతంత్రించుకోవడానికి అవసరమైన విశ్వాసమును మాకు దయచేయండి. కరుణగల దేవ, మీ వైపు చూస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కొంతమందిని మీ వైపుకు ఆకర్షించుకోండి నాయనా. యేసయ్య నామం ద్వారా బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగనే మనం చప్పలు కొడుతూ పాస్టర్ ఆల్సన్ కుమార్ గారిని వేడుకుంటున్నాం. ప్రవీణ్ పాస్టర్. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. You may be seated. దయచేసి కూర్చోనండి. We greet you in the mighty. శక్తిగల యేసు నామములో మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. I thank God for His presence in this place. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉండడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. When my brother was leading in worship, సహోదరుడు మనల్ని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు, it was a very prophetical time we had. మనము ప్రవచనాత్మకమైన సమయాన్ని అనుభవించాం. As he began to sing the song Ni Prema. నీ ప్రేమ అని పాడుతున్నప్పుడు, Hallelujah. హల్లెలూయా, It is the love of God. దేవుని యొక్క ప్రేమే, Because of the love of God, దేవుని ప్రేమను బట్టి that we are here this evening. ఈ Amen. సాయంకాల సమయంలో మనం ఇక్కడ చేరి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Never forget. Never forget. మర్చిపోకండి, It is not because మనము యొక్క మంచి క్రియలను బట్టి కాదు, it is not because of our any great doings. మనం చేసిన గొప్ప పనులను బట్టి కాదు, His love. ఆయన ప్రేమ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When he began to sing that song, ఆయన ఆ పాట పాడుతున్నప్పుడు I could feel God looking at you. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనిపించింది నాకు. When you sing things like that, మనం ఆ విధంగా పాడినప్పుడు
Don't let your mind go everywhere. మీ మనస్సు అటు ఇటు చెదరనివ్వకండి. Look at him and sing to him. మీరు ఆయన వైపు చూసి పాడండి. Praise the Lord. దేవునికి I స్తోత్రం. wish we had more time for worship. మనకు ఎక్కువ ఆరాధన ఉంటే బాగుండేది. Worship is very important. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. We can sing many songs. అనేక పాటలు పాడొచ్చు. But when we worship, కానీ మనం ఆరాధించినప్పుడు we are giving God worthship. We are giving God worthiness. మనం ఏమంటున్నాము అంటే ఆరాధిస్తున్నప్పుడు దేవా నువ్వు యోగ్యుడవు అని చెప్తున్నాం. Amen. We are lifting God up. మనం దేవుని నామాన్ని We హెచ్చిస్తున్నాం. are honoring God. మనం దేవుని ఘనపరుస్తున్నాం. When does that happen? ఎప్పుడు జరుగుతుంది? When it's not only song, అది పాటగా మాత్రమే కాకుండా but your heart is mixed in that song. ఆ పాట పాడుతున్నప్పుడు నీ హృదయం కూడా అందులో కలిసి అనుకోండి. Worshiping, singing in truth. మనము సత్యముతో పాడుతాము. Amen. Amen. God desires that. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. It is his love. అది ఆయన ప్రేమే. We are here. మనం ఇక్కడ ఉన్నాం. Clap your hands and give God చప్పట్లు కొట్టి thanks. ఆయన మనం Hallelujah. మహిమపరుస్తారా? Hallelujah. హల్లెలూయా. There are three things I want to share with you as we are closing out this year's Thanksgiving prayer meeting. ఈ సంవత్సరము కృతజ్ఞత కూడికలు ముగించేటువంటి ఈ చివరి కూడికలో I want to share three things with మూడు you. విషయాలు మీతో పంచుకుంటాను. The Bible says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, go from faith to faith, విశ్వాసము నుండి అధికమైన from విశ్వాసంలోకి వెళ్ళాలి. strength to strength, బలము నుండి అధిక బలములోనికి, from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోనికి. I pray నేను ప్రార్థిస్తున్నాను that 2021, 2021వ సంవత్సరం the Shekinah Church in Nellore షకీనా చర్చి నెల్లూరులో ఉన్న will grow from faith to faith. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి ఎదగాలని ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Will go from strength to strength, బలము నుండి అధికమైన బలములోనికి వెళ్ళాలని and will ప్రార్థిస్తున్నాను. grow from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోనికి. Are you ready to hear God's word this దేవుని evening? యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Turn with me in your Bibles. మీ వాక్యం చూద్దాం. In Romans chapter 1, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verses 16 and 17. 16, 17 వచనాలు. Romans 1, 16 and రోమా 17. 1, 16, 17. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am not ashamed of the gospel of Jesus. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. For it is the power of God unto salvation to every. రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For in it the righteousness of God is revealed from faith to faith. విశ్వాసం మూలముగా దేవుని యొక్క నీతి బయలుపడుతుంది, అంతకంతకు విశ్వాసము కలిగిస్తుంది. As it is written, the righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని వ్రాయబడిన ప్రకారం. Romans chapter 10 verses 9 and 10 says, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు చెప్తున్నాయి. when we believe మనము విశ్వసించినప్పుడు that Jesus Christ is Lord యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నప్పుడు, in our heart, మన హృదయములో, and when we confess with our mouth, మనము హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు we are saved. మనము రక్షణ పొందుతున్నాం. Hallelujah. హల్లెలూయా. How did you get saved? మనం ఎలాగ రక్షణ పొందుతున్నాం? It began with faith. అది విశ్వాసము వలన. Faith in Jesus Christ. యేసయ్యనందు విశ్వాసం ఉంచుట వలన. Only he can save you. ఆయన మాత్రమే నన్ను రక్షిస్తాడు. When you believed, మనము దాన్ని నమ్మినప్పుడు it began in faith. అది విశ్వాసము ద్వారా ప్రారంభమైంది. Ephesians chapter 2 verses 8 and 9 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చెప్తున్నాయి. you are saved by grace, మనం కృప వలన రక్షణ పొందాము, not by works, మనము క్రియల వలన కాదు. that any man should boast in works.
ఏ మనుషుడు తన క్రియలను బట్టి అతిశయించడానికి లేదు. But you are saved by grace మనము కృప వలననే రక్షణ and పొందాం. by faith in our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము వలన రక్షణ పొందాం. Mark chapter 16 verse 16 says, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, those who believe in Jesus, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారు, those who have faith in him నమ్మిన వారు, and baptized, బాప్తిస్మం they పొందిన shall వారు be saved. వారు రక్షణ పొందుతారు. But for those who do not believe, నమ్మని వానికి what does it say? శిక్ష విధింపబడును. Hallelujah. 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 Because you have believed, నీవు నమ్మి you are here. మనం ఇక్కడ ఉన్నాము. Habakkuk chapter 2, Habakkuk chapter హబక్కూకు 2 2వ అధ్యాయం verse 4 says, 4వ వచనం చెప్తుంది, let us read. చదువుదామా? Habakkuk chapter 2 verse 4. హబక్కూకు 2:4 Quickly. త్వరగా చదువుదామా? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. You were saved because you put your faith in Jesus. మనము రక్షణ పొందాము, మనము యేసయ్యనందు విశ్వాసం ఉంచుట వలన. You continue to live in that grace by having faith in him. మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మనము రక్షణ అనే కృపలో నిలిచి ఉన్నాం. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. In John chapter 11 verse 40 Jesus said, యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచనం వాక్యం చెప్తుంది, read it. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మిచ్చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, John 11:40. Jesus said to her, did I not నీవు tell నమ్మిన you? ఎడల దేవుని మహిమను చూతువని Ah. నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసయ్య did చెప్తున్నాడు, I not tell you నేను నీతో చెప్పలేదా that if you believed you will see the glory of God? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. Hallelujah. Hallelujah. If you had faith you will see the glory of God. మనము నమ్మినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మహిమను చూస్తాం. Hebrews chapter 11 verse 6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం, ఇష్టలుగా ఉండట అసాధ్యం. Hallelujah. So I've told you, నేను మీతో చెప్పాను, our Christian life began at faith. మన క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమైంది. Faith in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము. It not only began there, మనం అక్కడ ప్రారంభించాము, but our Christian life continues because we continue to believe in మన Jesus. క్రైస్తవ జీవితం కొనసాగుతూ ఉంది ఎందుకంటే ప్రభునందు మనం ఇంకనూ విశ్వసిస్తున్నాం The కాబట్టి. righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. Please listen. This is going somewhere. Please listen. మీరు దయచేసి గమనించండి. Like John 11 says, యోహాను సువార్త 11వ verse అధ్యాయంలో 40, when you believe, you 40వ will see వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. the glory of God. దేవుని మహిమను చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Hebrews 11:6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం when you have faith, you will please God. 6వ వచనం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. Now, how do we go from faith to faith? విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి ఎలా వెళ్తాం? Because when there is more faith, ఎక్కువ విశ్వాసం ఉంది, God is pleased more. దేవుడు ఎక్కువ When సంతోషిస్తాడు. there is more faith, ఎక్కువ విశ్వాసం I ఉంటే continue to live a righteous life. మనము నీతిమంతునిగా ఎక్కువగా When there జీవించగలం. is more faith, ఎక్కువ విశ్వాసం I ఉన్నప్పుడు begin to glorify God. నేను దేవునిని ఎక్కువగా మహింపరుస్తాను. But in order to glorify God, నేను దేవుని మహింపరచుట కొరకు, in order for me to continue to live as in faith, నేను విశ్వాసమందు ఇంకను నిలుచుట కొరకు what should I do? నేనేం చేయాలి? I should go from faith to faith. నేను విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి How వెళ్ళాలి. do I get more faith? నాకు ఎక్కువైన విశ్వాసం ఎలా కలుగుతది? I'm glad you asked this morning, this ఈ evening. సాయంకాల సమయంలో ఈ ప్రశ్న నన్ను అడిగితే నేను సంతోషిస్తాను. How do I get more faith? అయ్యా, నాకు అధికమైన విశ్వాసం ఎలా కలుగుతుంది? Read with me Romans chapter 10, రోమీయులకు రాసిన పత్రిక 10వ verse అధ్యాయం 17. 17వ వచనం. 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Romans 10:17. Hallelujah. హల్లెలూయా. What does the word of God encourage us here? దేవుని యొక్క వాక్యం ఏమని ప్రోత్సహిస్తుంది? So faith comes
from hearing and hearing the word of Christ. క్రీస్తును గురించి వినుట వలన మనకు విశ్వాసము కలుగుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. How do you go from faith to faith? మరి విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోకి ఎలా వెళ్తాం? When you are hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా. Hallelujah. Hallelujah. If you want to go from faith to faith this year, ఈ సంవత్సరము విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలంటే tell your neighbor, మీ పక్కన వాళ్ళకి hear చెప్పండి, the word of God. దేవుని వాక్యాన్ని వినండి. Quickly, tell your neighbor. పక్కన వాళ్ళు చెప్పండి, వాక్యం వినండి. Hear God's word. దేవుని వాక్యాన్ని వినండి. Hear God's word. దేవుని వాక్యాన్ని వినండి. Hallelujah. హల్లెలూయా. Why do you need to hear God's మనం word? ఎందుకని దేవుని వాక్యాన్ని వినాలి? Jeremiah 23, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29. 29వ వచనం. 23:29. 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? Hallelujah. హల్లెలూయా. What is my word? నా మాట ఎలాంటిది? It is a hammer that breaks the rock. అది బండను పగలగొట్టు సుత్తె వంటిది. Doubt is a rock. సందేహము అనేది ఒక రాయి లాంటిది. Will God do this? ఇది దేవుడు చేస్తాడా? Why did Jesus look at his disciples and say, "Oh, you of little faith"? అల్ప విశ్వాసులారా అని యేసయ్య తన శిష్యులతో ఎందుకు చెప్పాడు? Because in their heart వారి హృదయంలో there were some rocks. కొన్ని రాళ్ళు ఉన్నాయి. Doubt is a rock. సందేహం అనేది ఒక రాయి Jesus లాంటిది. looked at them and said, యేసయ్య వారిని చూసి చెప్తున్నాడు, "You have little faith." మీకు కొంచెం విశ్వాసమే ఉంది. What is Jesus looking at the church today and saying? ఈ రోజు సంఘాన్ని చూస్తున్న యేసయ్య ఏమని చెప్తున్నాడు? Do you have little faith, మీరు అల్ప విశ్వాసం కలిగి or ఉన్నారు, are you going from faith to faith? లేకపోతే అధికమైన విశ్వాసంలోకి వెళ్తున్నారు? If you are in the word, మనం దేవుని యొక్క వాక్యం if you are నిలిచి hearing the words of Jesus, దేవుని యొక్క క్రియలను మనం వింటూ ఉంటే you will go from faith to faith. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి వెళ్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you are not hearing the word of Jesus, దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు your heart will be filled with fear, not faith. మన హృదయము భయముతో నిండి ఉంటది, విశ్వాసంతో Let me ఉండదు. prove it to you. నేను మీకు రుజువు చేస్తాను, Let me show it to you. మీకు చెప్తాను. In after the resurrection of Jesus, యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత Luke 24, లూకాసు వార్త it 24వ begins అధ్యాయం like this, verse 1. మొదటి వచనం From verse 1 to 3 we see like this. 1 నుండి 3 వరకు ఇలా చూస్తాం. And the disciples were perplexed. యేసయ్య శిష్యులు భయము చేత ఉన్నారు. They were in fear, in confusion. వారు కలవరంతోనూ భయముతోనూ నిండి ఉన్నారు. Why were they in confusion? ఎందుకు కలవరం? Why were they in fear? ఎందుకు భయము? Why worry? ఎందుకు చింత? Master is dead. యజమానుడు చనిపోయాడు. Do you know, మీకు తెలుసా, before Jesus was crucified, యేసయ్య సిలువలో చనిపోయాడు. 3 times before Jesus was crucified, యేసయ్య చనిపోక ముందు, సిలువ వేయబడక ముందు 3 సార్లు Jesus told his disciples, యేసయ్య తన శిష్యులకు చెప్పాడు, the Son of Man will be lifted up. మనుష్య కుమారుడు హెచ్చించబడాలి, He will die, చనిపోతాడు, but on the 3rd day he will rise up. 3వ దినాన తిరిగి లేస్తాడు. Jesus told them యేసయ్య 3 సార్లు చెప్పాడు. 3 times before his cross. సిలువకు ముందుగా 3 సార్లు చెప్పాడు. What were they doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? Like some people who come to church today, ఈ రోజు చాలా మంది చర్చికి వస్తారు. they are looking at the pulpit, వారు పుల్పిట్ వైపు చూసి, their ears are here, చెవులేమో ఇక్కడే ఉన్నాయి, but mind is somewhere else. మనసేమో ఎక్కడో ఉంది. When you don't hear what Jesus is saying, యేసయ్య ఏం చెప్తున్నాడో మనం విననప్పుడు you will be confused. మన జీవితంలో కలవరం ఉంటది, Fear will come in your heart. నీ హృదయంలోకి భయం ఉంటది. Hallelujah. హల్లెలూయా. Jesus had to come into the room. యేసయ్య గదిలోనికి వచ్చాడు. Thomas is saying, తోమా చెప్తున్నాడు, until I put my hand into his wounds, I will not believe. నేను ఆ గాయములు తాకి చూస్తే గాని, ప్రక్కలో వేలు పెట్టి చూస్తే గాని నమ్మనని చెప్పాడు. Why? ఎందుకని? Rock in the heart. ఎందుకంటే హృదయంలో రాయి ఉంది. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసయ్య చెప్పాడు, I will raise up on the 3rd day. 3వ దినాన తిరిగి లేస్తాను. Doesn't matter what Jesus says. యేసయ్య ఏం చెప్పినా, If doesn't matter what the pastor is preaching. పాస్టర్ గారు ఏం బోధించినా, Doesn't matter what the prayer cell leaders are teaching. ప్రేస్ లీడర్స్ ఏం చెప్పినా, It doesn't matter how much you watch Angel TV. మనం ఎన్ని టీవీలో మెసేజెస్ విన్నా, It doesn't matter how much Christian television you watch. క్రైస్తవ టీవీని ఎన్నిసార్లు చూసినా, If you are not in the word, దేవుని యొక్క వాక్యం if the hammer is not breaking the stones of your heart, వాక్యం అనే సుత్తి మన సందేహాలను if the word పగలగొట్టకపోతే, which is fire is not melting your heart, ఈ యొక్క అగ్ని మన హృదయాన్ని కరిగించకపోతే, you will not have faith.
మనకు విశ్వాసం ఉండదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You have to come back to the word. మనము దేవుని వాక్యము దగ్గరకు To రావాలి. go from faith to faith, మన విశ్వాసం నుండి అధిక విశ్వాసాలకు we వెళ్ళాలి. need to come back to the word. దేవుని యొక్క వాక్యము దగ్గరకు రావాలి. Hallelujah. Hallelujah. When you have come to the word, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు your faith begins to grow. మీ విశ్వాసము అధికమవుతుంది. Man shall not live by bread alone, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని but shall live by the foundation. దేవుని యొక్క నోటి నుండి వచ్చే ఈ వాక్యం వల్ల బ్రతుకుతాడు. The word of God is our foundation. దేవుని యొక్క వాక్యం మనకు పునాది. Let us stand on God's word. దేవుని యొక్క వాక్యం మీద నిలబడదాం. Don't stand on the opinion of the news media. ఆ యొక్క మీడియా మీద, వార్తల మీద నిలబడద్దు. Don't stand on the opinion of the town's gossip. మనుషులు చెప్పుకునే ఆ మాటల మీద మీరు నిలబడకండి. Don't stand on the opinion of popular talks. ఆ ప్రఖ్యాతి కాచిన ఆ మాటలు మీరు పట్టించుకోకండి. Stand on God's word. దేవుని వాక్యం మీద నిలవండి. You will grow from faith to faith. మన విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి ఎదుగుతాం. Very simple. Amen. అది చాలా His సులభం. word will challenge you. ఈ మాట మీకు సవాలు చేస్తుంది. His word will challenge you. ఆయన మాట మిమ్మల్ని సవాలు చేస్తుంది. Jesus looked at Peter యేసయ్య పేతురు వైపు చూసి and Jesus said, "Come." యేసయ్య చెప్పాడు, రా. Peter said, "Lord, if it is really you, ప్రభువా, ఇది నువ్వే అయితే call me to come and walk on the water." అయ్యా, మీరు నన్ను పిలవండి, నేను నీటి మీద నడవాలి. Jesus said, "Come." యేసయ్య చెప్పాడు, రా. Peter heard the word of Jesus. యేసయ్య మాటను పేతురు విన్నాడు. Faith came into his heart. తన హృదయంలోకి విశ్వాసం వచ్చింది. He took his leg out of the boat, ఆ యొక్క పడవలోండి తన కాలును బయటికి తీశాడు. put it upon the water, నీటి మీద పాదం మోపాడు. and did the impossible. అసాధ్యమైనది జరిగింది. When you hear the words of Jesus, యేసయ్య మాటలు విన్నప్పుడు you will leave your comfort zone మనము మన సౌకర్యవంతమైన జీవితాన్ని and you will do వదిలిపెట్టేస్తాం. the impossible. అసాధారణమైనవి చేస్తాం. His word will create faith in you. ఆయన మాట మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. Come back to his word. ఆయన మాట దగ్గరకు వద్దాం. You will grow from faith to faith. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి వెళ్తాం. Hallelujah. హల్లెలూయా. The gospel సువార్త is his word. ఆయన మాట. That brings faith to faith. మన విశ్వాసం నుండి అధిక The విశ్వాసంలోకి righteous వెళ్తాం. shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. Number 2, రెండవది from strength to strength. బలము నుండి అధిక బలము. Turn with me to Psalm chapter 84. 84వ కీర్తన Let us read verses 7, please. 7వ వచనాన్ని చదువుదాం. 84:7. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. What does it say here? ఏం చెప్పబడుతుంది ఇక్కడ? Read again. మరలా చదువుతున్నాను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. They go from strength to strength. నానాటికి Each one appears before God in Zion. ప్రతిరోజు రోజు గడిచే కొలది వారు బలము నుండి అధికంగా బలము పొంది సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. Who will go from strength to strength? ఎవరు బలము నుండి అధిక బలాన్ని I పొందుతారు? am glad you're asking that question. ఈ ప్రశ్నను మీరు అడుగుతున్నందుకు Look at Psalm 84 verse 1. 84 మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. verse 2. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. Verse 4. 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Who will be strengthened? ఎవరు బలము పొందుతారు? Those who keep coming into his presence. దేవుని సన్నిధిలోనికి వచ్చేవారు. Hallelujah. హల్లెలూయా. Those who come to the house of God. దేవుని మందిరానికి వచ్చేవారు. Every time you come here to church, మనము ప్రతిసారి మందిరమునకు వచ్చినప్పుడు you are coming to the presence of God. దేవుని సన్నిధిలోనికి వచ్చాము. You are coming to the house of God. దేవుని ఇంటిలోనికి వచ్చాం. When God speaks to you, దేవుడు మనతో మాట్లాడినప్పుడు his word will stir faith in your heart. ఆయన వాక్యం మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది.
ఇస్తుంది. And it will give you strength for your journey. నీ ప్రయాణానికి బలాన్ని ఇస్తుంది. Psalm 84 84వ కీర్తనలో was written in this context. ఈ విధానంలో రాయబడింది. In those days, in the Old Testament days, పాత నిబంధన కాలంలో they used to come to Jerusalem to celebrate a festival. వారు పండుగలను చేయడానికి యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చేవారు. And as they come from all these different countries, అనేక దేశం నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు this was a pilgrim journey. ఇది ఒక యాత్రికుని ప్రయాణములాగా. As they are coming on this journey, ఈ ప్రయాణం చేస్తుండగా verse 6 says, 6వ వచనం చెప్తుంది, they come through a valley called Baca. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు. What is Baca? బాకా అంటే In the Hebrew language, హీబ్రూ భాషలో Baca means a dry place. అది ఎండిన స్థలము అని పేరు. On the way, on their pilgrimage journey, వారి యాత్రలో, వారి ప్రయాణములో there is a dry place. ఒక ఎండిన స్థలము ఉంది. Hallelujah. హల్లెలూయా. And as they read verse 6 and 7, ఇప్పుడు again, 6-7 వచ్చా చదువుదాం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. hallelujah. హల్లెలూయా. They are coming through a dry place. వారు ఎండిన స్థలము దగ్గరకు వచ్చి, Who? ఎవరు వస్తున్నారు? Who is coming through a dry place? ఎవరు ఆ ఎండిన మార్గం గుండా వస్తున్నారు? People who long for the presence of God. దేవుని సన్నిధి కొరకు ఆశపడుతున్న వారు. They long for the presence of వారు God. దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగిన వారు. When you get up in the morning and pray, మనం ఉదయం నిద్ర లేచి you ప్రార్థించినప్పుడు are going into the presence of మనము God. దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాం. Let me tell you this. ఈ మాట మీతో On చెప్పనివ్వండి. the way to the presence of God, దేవుని సన్నిధికి వెళ్లే మార్గంలో Baca will come. బాకా అనేది A ఉంటుంది. dry place will come. ఎండిన పరిస్థితి ఉంటుంది. It will not allow you to go forward. అది నిన్ను ముందుకు వెళ్ళడానికి ఆపేస్తూ ఉంటుంది. You will not feel like praying. ప్రార్థించడానికి అనిపించదు You will మనకి. not feel like getting filled in the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నట్టు అనిపించదు. Many times you don't feel like reading the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదివేందుకు అనిపించదు When మనకి. worship leaders are leading worship, ఆరాధించేవారు ఆరాధిస్తున్నప్పుడు you don't want to engage. మనము ఆరాధనలో పాల్గొనలేము. Why? ఎందుకని? Because you are stuck in Baca. ఎందుకంటే బాకా అనే స్థలములో మనము చిక్కుకున్నాం. They started a journey. వారు ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. Verse 6 says there is Baca. 6వ వచనం చెప్తుంది బాకా ఉంది. Those who have crossed over Baca. ఎవరు బాకా లోయను దాటుతారో, Verse 7 now says 7వ వచనం చెప్తుంది, they will be going from strength to strength. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. There are dry places that's going to come in your life. మన జీవితంలో ఎండిన స్థలాలు ఉంటాయి. Dry places, dry valleys will come. మనకు ఎండిన లోయలు ఎదురవుతాయి. Here's the speciality of the people of God's presence. వాని దేవుని ప్రజలకు దేవుని సన్నిధి ఉంది. When a normal believer ఒక సాధారణమైన విశ్వాసి, does not pray, ప్రార్థించని who does విశ్వాసి, not be in the presence of God, దేవుని సన్నిధి కోరుకునేవాడు, when they come to Baca, వారు బాకా దగ్గరకు వచ్చేసరికి they will also dry up. వారు కూడా ఎండిపోతారు. But a person who is a person of the presence, కానీ దేవుని సన్నిధిని మోసే వ్యక్తి, even though they feel like I don't want to pray, వారికి ప్రార్థించాలి అని అనిపించకపోయినా, I don't feel like praying, ప్రార్థించాలి అని అనిపించకపోయినా, though those feelings come to them, తమకు అలాంటి ఆలోచనలు వచ్చినా they push on. వారు ఆలోచనలు పక్కకి నెట్టేస్తారు. They have a disciplined life. వారు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి One ఉంటారు. step after another into the wilderness. ఒక అడుగు తర్వాత మరి ఒక అడుగు అరణ్యంలోకి వేస్తారు. Not allowing anything to stop them. ఏది కూడా తమను ఆపడానికి ఒప్పుకోవట్లేదు. Keep praying. ప్రార్థిస్తున్నారు. Daniel knelt before the Lord 3 times every day. దానియేలు ప్రతిరోజు కూడా 3 సార్లు ప్రార్థించాడు. They passed a law against the man. ప్రార్థించకూడదు అనే ఒక నిర్ణయం చేయబడింది రాజు చేత. Even when Daniel heard about the law, దానియేలుకు ఆ సంగతి తెలిసినా, the Bible says, వాక్యం చెప్తుంది, when it came time for prayer, ప్రార్థన సమయం వచ్చేసరికి, though there was a law called Baca in front of Daniel, తన ఎదుట బాకా వంటి పరిస్థితి ఉన్నా, he opened up his windows. ఆయన కిటికీ తెరిచి He looked towards Jerusalem. యెరూషలేము వైపుకు చూసి He bowed down his knees before the king. మోకాలు వంగి ప్రార్థించడం And ప్రారంభించాడు. he began to push through Baca. బాకా లోయను దాటి వెళ్తున్నాడు. He came into the place of strength. ఇప్పుడు బలము పొందే స్థలానికి వచ్చాడు. Only when you push through Baca, బాకాను దాటి
వచ్చినప్పుడు will come to a place of strength. మనము బలాభివృద్ధి పొందే స్థలానికి వస్తాం. Only the praying Christian, ప్రార్థించు క్రైస్తవుడు the మాత్రమే, Christian who was walking with the Lord, దేవునితో నడిచే క్రైస్తవుడు మాత్రమే, only they are unshakable. వారు మాత్రమే ఎవరి చేత కదిలించబడరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 2020 was a Baka. 2020వ సంవత్సరం బాకా వంటిది. We had many Bakas in 2020. 2020 సంవత్సరంలో అనేకమైన బాకా వంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. Hallelujah. Corona was a Baka. కరోనా కూడా ఒక బాకా. Loss of pay was a Baka. జీతం పోయింది, అది కూడా Loss of బాకా. pay. Loss of pay. జీతం రాలేదు, అది కూడా బాకా. Loss of job was a Baka. ఉద్యోగం పోయింది, అది కూడా బాకా వంటిది. Loss of position was a Baka. స్థానము పోయింది, అది కూడా బాకా వంటిది. Loss of possession was a Baka. ఆస్తి పోయింది, అది కూడా బాకా వంటిది. Hospitalization was a Baka. హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అది Loss కూడా of బాకా. reputation was a Baka. చదువు పోయింది పిల్లలకు, అది కూడా బాకా వంటిది. Hallelujah. 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 హల్లెలూయా. Some loved ones also went home. That was a Baka. మనల్ని ప్రేమించేవారు కొందరు చనిపోయారు, అది కూడా బాకా వంటి పరిస్థితి. Hallelujah. హల్లెలూయా. But there are a few people కానీ కొందరు విశ్వాసులు who started on a pilgrimage journey, వారి యాత్రను ప్రారంభించిన వారు, who said in the beginning, వారు ప్రారంభంలో అనుకున్నారు, the Lord is my shepherd. యెహోవా నా కాపరి, The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Even if I go through the valley of the shadow గాఢ of death, అంధకారపు లోయలోనే సంచరించిన His rod and His staff will comfort me. ఆయన దుడ్డు దండము నన్ను ఆదరిస్తుంది. Lord, you will be with me. దేవా నీవు నాతో ఉంటావు. I am in tears, Lord. దేవా నేను కన్నీటితో ఉన్నాను. There is a wilderness in my way. నన్ను నా మార్గంలో అరణ్యం There ఉంది, is a valley in my way. నా మార్గంలో లోయ ఉంది, అరణ్యం ఉంది. But I know one thing. కానీ నాకు ఒకటి తెలుసు, My God నా దేవుడు is bigger than my wilderness. నా అరణ్యము కంటే గొప్పవాడు. My God నా దేవుడు is bigger than my valley. నా లోయ కంటే గొప్పవాడు. My God నా దేవుడు is bigger than my problems. నా సమస్యల కంటే My గొప్పవాడు. God నా దేవుడు is bigger than Corona. కరోనా కంటే గొప్పవాడు. My God నా దేవుడు is bigger than the government. ప్రభుత్వము కంటే గొప్పవాడు. My God నా దేవుడు is bigger than any situation. ఏ పరిస్థితి కన్నా గొప్పవాడు. I started a journey to follow Him. ఆయనను వెంబడించడానికి ప్రయాణము ప్రారంభించాను. Even if Baka comes, బాకా వచ్చినా I will walk through. నేను దానిని దాటి వెళ్తాను. You know what happens ఏం జరిగింది? when you go into your valley మనం ఆ లోయ గుండా వచ్చినప్పుడు, and you keep pushing through, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, and you keep pushing through మనం ముందుకు వెళ్తున్నాం. in spite of all the opposition, ప్రతి విధమైన వ్యతిరేకతను అనుభవిస్తున్నాం. in spite of all the challenges, అన్ని సవాళ్ళను you ఎదుర్కొంటున్నాం. keep pushing through మనం ముందుకు వెళ్తున్నాం. your valley. ఆ లోయ గుండా Read verse 6. What 6వ happens? వచనం చదువుదామా? వారు బాకా లోయబడి వెళ్ళుచు, As they go through Baka, బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. they make it a place of springs. వారు దానిని జలమయముగా చేయుదురు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you have faith in your heart మన హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడు, and you go through Baka, మనం బాకా గుండా వెళ్ళినప్పుడు you will not fear. మనం భయపడం. That's why you will not dry up. That is why you will not dry. అందుకని మనం ఎండిపోము, Because you have faith. ఎందుకంటే మనం విశ్వాసం కలిగి ఉన్నాం. And so you keep pushing. మనం ముందుకు వెళ్తున్నాం. What happens to your wilderness? మన బలహీనత విషయం ఏంటి? It will transform. అది రూపాంతరం చెందుతుంది. Hallelujah. హల్లెలూయా. That is our God's speciality. మన దేవుని ప్రత్యేకతే అది. I told you already. నేను ఇంతకన్నా ఇందే చెప్పాను. First day, first sermon. మొదటి రోజు మొదటి వర్తమానం. God brought the children of Israel into Egypt and into the wilderness. అరణ్యములోనికి ఇశ్రాయేలును తీసుకొచ్చాడు. There was no water. నీరు లేదు అక్కడ. What did the Lord do? ప్రభు ఏం చేశాడు? He split open the rock so water came for them to drink. ఆయన రాతిలో నుండి వారికి నీరు ఇచ్చాడు, వారు దప్పిక తెచ్చడానికి. For how many people? ఎంతమందికి? 6 lakh men, and then their children, their wives, their old parents, and all their animals. 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్ద వయసు కలిగిన వారు, వారి పశువులు, ఎన్నింటికి నీరు వచ్చిందో చూడండి. From a rock.
రాతిలో నుండి when they push through Baca, వారు బాకాను దాటుతూ ఉండగా God will make your wilderness a spring. దేవుడు ఆ ఎండిపోయిన స్థితిని జలమయముగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And what happens? What happens? ఏం జరిగింది? Then verse 7 happens. 7వ వచనం జరిగింది. What does verse 7 say? 7వ వచనం ఏం చెప్తుంది? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. Hallelujah. హల్లెలూయా. They shall receive strength. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. More strength. ఎక్కువ శక్తి. And they will finish their race. వారి ప్రయాణాన్ని ముగిస్తారు. The apostle Paul had Bacchus. అపోస్తలుడైన పౌలుకు అనేకమైన బాకాలు The ఉన్నాయి. apostle Paul had rejections. అపోస్తలుడైన పౌలుకు తృణీకారం ఉంది. He was abandoned. అతడు తృణీకరించబడ్డాడు. He was left in a pit to die. ఆయన చనిపోవాలని ఒక గుంటలో పడేశారు. They persecuted him. శ్రమ పెట్టారు. Went through 3 shipwrecks. 3 సార్లు ఓడ బద్దలైంది. All kind of Bacchus came in his life. అనేకమైన బాకా వంటి పరిస్థితులు. But he kept pushing. కానీ ఆయన ముందుకు He వెళ్ళాడు. kept pushing. ఇంకా ముందుకు వెళ్ళాడు. So now in 2 Timothy chapter 4 verse 7 he says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:7 it is చెప్తుంది. time for me to go. నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. But ఫిలిప్, I have ran my race. I have kept the faith. నేను విశ్వాసాన్ని I have fought కాపాడుకున్నాను. the fight. నేను మంచి పోరాటం పోరాడి తిని. How? ఎలాగా? Because there was a strength that kept coming into his life. ఎందుకంటే తన జీవితంలోనికి ఒక బలము వచ్చింది. Hallelujah. హల్లెలూయా. How will it come? ఎలా వచ్చింది ఆ బలం? Wait upon him. దేవుని కొరకు కనిపెట్టుకుంటా Keep వలన. coming to his presence. దేవుని సన్నిధికి మరలా రండి. As you keep coming. దేవుని సన్నిధికి వస్తూనే ఉండండి. Isaiah chapter 40 verse 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. Hallelujah. హల్లెలూయా. What does he encourages here? ఇక్కడ ఏమని ప్రోత్సహిస్తున్నాడు? But they who wait for the Lord. యెహోవా కొరకు ఎదురు చూచువారు. What will happen? ఏం జరిగింది? Look at your Bible. వాక్యాన్ని చూడండి. What will happen? ఏం జరిగింది? నూతన బలము. నూతన బలము. Everybody say నూతన బలము. అందరూ చెప్పండి నూతన బలము. నూతన బలము. నూతన బలము. New year నూతన బలము. క్రొత్త సంవత్సరం క్రొత్త బలము. New strength. క్రొత్త బలము. Renewed strength. మనం నూతన పరిచే బలము. When you wait on the Lord. దేవుని కొరకు కనిపెట్టుకుంటే వలన. Even if Baca comes. ఒకవేళ బాక వస్తే రానివ్వండి. Continue to wait on the Lord. దేవుని కొరకు కనిపెట్టుకునే ఉందాం. That is how you push through Baca. మనము ఆ విధముగా బాకాను దాటుతాము. When you wait upon the Lord. మనం ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు That's when you push through Baca. మనం బాకాను దాటి వెళ్ళిపోతాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా from glory to glory. మహిమ నుండి అధిక మహిమ. What is the first point? మొదటిది ఏంటి చెప్పండి? Yes. విశ్వాసం Hallelujah. నుండి From faith to faith. విశ్వాసం నుండి అధిక విశ్వాసం. How do you get adhika viswasam? ఎలా వస్తుంది అధికమైన విశ్వాసం? Come to the word. వినుట వలన. Very good. Nellore church is very good. Good Hallelujah. listeners. Clap for Chapati yourself. good. Hallelujah. హల్లెలూయా. Very good. వెరీ గుడ్. How do you get more faith? ఎలాగ అధిక విశ్వాసం కలుగుతుంది? By coming to the word. మన Coming to the వాక్యం దగ్గరికి word. రావడం వల్ల. Listening to what Jesus is వాక్యాన్ని saying. యేసయ్య మాటలు వినటం వలన More faith. ఎక్కువ విశ్వాసం. What's the second point? రెండో విషయం ఏంటి? Hallelujah. హల్లెలూయా. This year, ఈ సంవత్సరం from strength to strength. బలము నుండి అధికమైన బలము. 2021. 2021 Strength to strength. బలము నుండి అధిక బలము. Baca cannot stop you. బాకా నిన్ను ఆపలేదు. You will change Baca నీవు into a బాకాని spring. మార్చేస్తావు, జలమయముగా చేసేస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Who are we? Who are we? ఎవరు మనం? We are world changers. లోకమును మార్చువారము. Atmosphere changers. మనము ఆ పరిస్థితులను మార్చేవారము. Situation changers. పరిస్థితులను మార్చువారము. You are the solution to this world. మనమే లోకానికి పరిష్కారము. Because Jesus is in you. యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory to glory. మహిమ నుండి అధిక మహిమ. Turn to me 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక. Let's read from verse 16 please.
సెకండ్ కొరింథీ 2 Corinthians chapter 3 from verses 16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము నుండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. Hallelujah. హల్లెలూయా. I know you're already asking the question. మీరు ఇప్పుడే అడుగుతూ ఉన్నారు, How do we go from glory to glory? మహిమ నుండి అధిక మహిమకు ఎలా వెళ్ళాలయ్యా? Verse 16 he says, 16వ వచనం but చెప్తుంది, when one turns to the Lord, ఒకరు ప్రభు వైపుకు తిరిగినప్పుడు, oh shalamahadalobosha, when one turns to the Lord, దేవుని వైపుకు ఒకరు తిరిగినప్పుడు, this year ఈ సంవత్సరం keep turning to Jesus. ఆయన వైపుకు తిరుగుదాం, Keep turning to Jesus. ఆయన వైపుకు తిప్పబడదాం. When one turns to the Lord, the veil is removed. ఆ యొక్క ముసుగు తొలగించబడింది. Now the Lord is spirit, ఇప్పుడు దేవుడు ఆత్మ and ఉన్నాడు. where the spirit of the Lord is, దేవుని ఆత్మ ఎవరంటే, there is freedom. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. Where is the spirit of God? దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడో, The spirit of God is in you. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I want you all to clap your hands for all the people sitting there. అక్కడ కూర్చున్న వాళ్ళందరి కొరకు చప్పట్లు కొడదామా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును God గాక. bless you. Amen. ఆమేన్. We are all nice and warm. మనం ఇక్కడ అంత వెచ్చగా ఉంది మనకు. They are sitting in the cold, వారు చలిలో కూర్చున్నారు. attacked by mosquitoes. అక్కడ దోమలు ఉన్నాయి ఎక్కువ. But I've been noticing కానీ నేను గమనిస్తున్నాను, nobody is walking around. ఒక్కరు కూడా నడవట్లేదు. Nobody is looking at their phone. వారు ఎవరు ఫోన్ చూసుకోవట్లేదు. Everybody is paying attention to the message. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వింటున్నారు. Praise God. God bless you. అయ్యా మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Hallelujah. హల్లెలూయా. Very good example, Nellore Church. నెల్లూరు మందిరము మంచి మాదిరి. Your father has raised you correctly. Hallelujah. తండ్రి గారు మనల్ని మంచిగా పెంచారు. Clap, హల్లెలూయా. clap, clap for చప్పట్లు hallelujah. కొడదామా పాస్ గారికి? Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. He says, ఇక్కడ చెప్పబడుతుంది, where the spirit of God is, దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడో what is there? అక్కడ ఏముంటుంది? Freedom. స్వాతంత్రము. You know what's the greatest freedom you and I have? మనకు కలిగిన గొప్ప స్వాతంత్రం ఏంటో తెలుసా? The greatest freedom you and I have today ఈ రోజు మనకు కలిగిన గొప్ప స్వాతంత్రం is to follow Jesus. యేసయ్యను వెంబడించడము. Hallelujah. హల్లెలూయా. Everybody that is born in this world, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు they don't have that privilege ఆ భాగ్యం లేదు వాళ్ళకి. until they get to know Jesus Christ. యేసయ్యను తెలుసుకునేదాకా They are dead in their sins and trespasses. వారి పాపముల వలన అపరాధం వలన చచ్చిన వారిగా ఉన్నారు. They can try as hard as they want, వారు ఎంత ప్రయత్నం చేసినా but they cannot follow Jesus. కానీ వారు యేసుని వెంబడించలేరు. There is no freedom in their life. ఎందుకంటే వారి జీవితంలో ఆ విడుదల లేదు. Ephesians 2 verse 3 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ they were వచనం under the చెప్తుంది, prince of the power of this air, under his leadership. లోకాధిపతి యొక్క అధికారం కింద ఉన్నాడు. They did what he caused them to do. ఆ అధికారి సాతాను ఏం చెప్తున్నాడో వాళ్ళు అదే చేస్తున్నారు. His goal is to make sure you don't walk with the Lord. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో మనం నడవకూడదని. Even when you get saved, మనం రక్షణ పొందినా you know what the devil wants to do? సాతాను ఏమనుకుంటున్నాడు మన He జీవితంలో? wants to make sure you don't walk with the Lord. దేవునితో మనము నడవకూడదు అని He అనుకుంటున్నాడు. wants to make sure that you don't follow Jesus. యేసయ్యను వెంబడించకూడదు అనుకుంటున్నాడు. So he has given some kuti saitans for you. ఎందుకంటే అప్పుడు నీ కొరకు కొన్ని సాతాన్లు ఉంచి ఉన్నాడు. Like how God has given angels for us, దేవుడు మన కొరకు దూతలను the ఉంచినట్లుగా devil has kept some fallen angels for you. మన కొరకు కొన్ని పడిపోయిన దూతలను దయ్యములను నియమించి ఉన్నాడు. Those fallen angels understand your psychology. ఆ పడిపోయిన దూతలకు మన సైకాలజీ, మన ఆలోచన విధానం అర్థం They చేసుకుంటాయి. understand what upsets you. They understand what upsets you. ఏది నిన్ను నిరాశపరుస్తుందో ఆ దయ్యాలకు తెలుసు. They understand what hurts you. ఏది నిన్ను బాధిస్తుందో దయ్యానికి తెలుసు. They are not prophetic, అవి ప్రవచనాత్మకమైనవి కావు, but they have a lot of experience. కానీ వాటికి అనుభవం ఉంది. So what do they do? ఏం చేస్తాయి? They begin to bring temptation in your life. మీ జీవితంలో శోధనను కలిగిస్తాయి. They want to make you a victim in your mindset.
నీ మనస్సులో నువ్వు బాధించబడిన వాడిగా ఉండాలనుకుంటాయి. You are living with a victimized mindset. మీ మనస్సులో మీరు బాధించబడుతూ ఉండాలి అని దయ్యం కోరుకుంటాడు. You are depressed. నిరాశ కలిగిన వారంగా, You are wounded. గాయపడిన You వారంగా, are offended. మనము బాధపడిన వారంగా. So now what does the devil bring? ఇప్పుడు దయ్యం ఇంకా ఏం చేస్తున్నాడు? Some lies. అబద్ధములు. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Why did God allow this hurt in దేవుడు your ఎందుకు ఈ life? సమస్య నా జీవితంలోకి పంపించాడు? Why did God allow you to be offended? ఎందుకు దేవుడు నిన్ను బాధలోకి Why నడిపించాడు? did God allow you to be disrespected? దేవుడు ఎందుకని ఈ అవమానాన్ని ఇచ్చాడు? The devil will begin to speak to you. దయ్యం నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. Now what begins to happen? ఏం జరుగుతుంది అప్పుడు? You turn in his direction. మనము దేవుని వైపు నుండి The devil's direction. దయ్యం వైపు తిరుగుతాం. Not to Jesus. యేసయ్య మీద నుండి దయ్యం వైపుకు He తిరుగుతాం. doesn't want you to follow him. దయ్యం కోరిక ఏంటి? మనం యేసయ్యని If వెంబడించకూడదు. you follow Jesus, యేసయ్యను వెంబడిస్తే you will become his disciple. మనం యేసయ్య శిష్యులం అయిపోతాం. What does that mean? దాని అర్థం ఏంటి? Luke chapter 6 verse 40 says, లూకా సువార్త 6వ అధ్యాయం 40 వచనం చెప్తుంది. read with me. చదువుదామా? లూకా సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. When he's fully trained, మనము సిద్ధపడినప్పుడు పూర్తిగా a disciple will look like his master. ఆ శిష్యుడు యజమానుని వలె కనబడతాడు. If you begin to follow Jesus, యేసయ్యను వెంబడించడం ప్రారంభిస్తే you are being trained by him. మనము యేసయ్య వలన తర్ఫీదు పొందుతాం. The devil doesn't want that for your life. అది మన జీవితంలో జరగాలని సాతాను కోరుకోవట్లేదు. That is why he's trying to stop you. అందుకని నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. If you become like Jesus, మనము యేసయ్యలాగా మారితే you are going from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాం. Hallelujah. Hallelujah. When you become like Jesus, యేసయ్యలాగా మారితే your life is going from glory to glory. మన జీవితము మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుంది. That is why the devil is trying to stop you. అందుకని దయ్యము ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. I've been teaching in our church. నేను చర్చిలో ప్రసంగిస్తున్నాను. Who is a disciple? ఎవరు శిష్యుడు? One man of God said it like ఒక this. దైవజనుడు ఇలా చెప్పాడు. He said a true disciple of Jesus, అతను నిజమైన శిష్యుడు ఎవరంటే he will believe what Jesus believed. యేసయ్య ఏమి నమ్ముతున్నాడో దానిని శిష్యుడు నమ్ముతాడు. Today psychologists are telling us ఈరోజు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే everybody lives their life ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాన్ని ఎలా జీవిస్తారంటే based on their belief system. వారు దేనిని నమ్ముతున్నారో దాన్ని బట్టే బ్రతుకుతారు. That's what they live. దాన్ని బట్టే వారు బ్రతుకుతారు. Why do you study MBBS? ఎందుకు ఎంబీబీఎస్ చదువుతున్నావు? Because you believe ఎందుకంటే నువ్వు if నమ్ముతున్నావు I study this, నేను ఎంబీబీఎస్ చదివితే I can get a good job. నాకు ఉద్యోగం వస్తుంది. What you believe, నువ్వు ఏమి నమ్ముతున్నాను you begin to live out. మనం అలాగా బ్రతుకుతాం. What job, whatever job you're doing, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, whatever you are doing in life, నువ్వు ఏమి నీ జీవితంలో చేస్తున్నావో it all comes from a belief system. అదంతా నీలోని నమ్మకాలను బట్టి ఉంటుంది. Why do you watch a certain serial? Why do you watch మీరు serial? ఎందుకు సీరియల్ చూస్తారు? Because you believe మీరు నమ్ముతున్నారు. if I watch that, నేను దాన్ని చూస్తే for some time I will not think about my problem. కొద్దిసేపు నా సమస్యలు నేను ఆలోచించను. Mind free అయిపోయింది. మనసు ఫ్రీగా అయి ఉంటది. Whatever you believe, నువ్వు ఏం నమ్ముతున్నావో that's what you live. అలాగనే నువ్వు బ్రతుకుతావు. There are a lot of drunkards in the bar right now. బార్ లో ఉన్నటువంటి తాగుబోతులంతా He's not a drunkard. He's not a drunkard. అతను తాగుబోతు కాదు. His problem is with belief system. వారి సమస్య వారి నమ్మకమే. What is he believing? వారు ఏం నమ్ముతున్నారు? If I drink this, నేను దీన్ని తాగితే my mind will be free. నా మనసు I ప్రశాంతంగా can ఉంటది. forget all my నా problems. సమస్యలన్నీ మర్చిపోతాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. We live out of what we believe. మనము దేన్ని నమ్ముతున్నామో దాని ప్రకారమే For బతుకుతాం. a Christian, క్రైస్తవుడు when you begin to believe what Jesus believed, యేసయ్య ఏమి నమ్ముతున్నాడో దానినే నమ్మినప్పుడు you begin to live like Jesus lived. యేసయ్యలాగా బతుకుతాం. Hallelujah. హల్లెలూయా. When Jesus' belief system, యేసయ్య యొక్క నమ్మకాలు when ఏంటంటే that becomes your belief system, అవే నీ నమ్మకాలు అయినప్పుడు what happens to your life? నీ జీవితం ఎలా మారిపోతుంది? Transformed life. రూపాంతరము పొందిన జీవితం. Transformed mind. మన రూపాంతరం పొందిన మనస్సు. Hallelujah. Hallelujah. When your mind is transformed, మన జీవితం మనసు రూపాంతరం the way పొందినప్పుడు you live
live will be transformed. మన జీవించే విధానంలో రూపాంతరం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. When the way you live is transformed, మనం జీవించే విధానంలో మార్పు వచ్చినప్పుడు your character is transformed. Your character. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. What did Jesus believe? యేసు ఏం నమ్ముతున్నాడు? The kingdom of God is at hand. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. Repent. మారు మనసు పొందాలి. Hallelujah. Hallelujah. What did Jesus believe? యేసు ఏం నమ్ముతున్నాడు? Blessed are those who hunger and thirst after righteousness, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, for they shall see God. వారు దేవుని. What did Jesus believe? యేసు ఏం నమ్ముతున్నాడు? Oh, because of my name you shall be persecuted. నా నామమును బట్టి మీరు నిందించబడతారు. They will falsely accuse you. వారు దూషిస్తారు మిమ్మల్ని. But కానీ I have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను. You will also overcome. మీరు కూడా లోకాన్ని What did జయిస్తారు. Jesus believe? యేసు ఏం నమ్ముతున్నాడు? Love your నీ enemies. శత్రువులను ప్రేమించాలి. What did Jesus believe? యేసు ఏం నమ్ముతున్నాడు? Do good to those who do evil to you. నీకు విరోధముగా ప్రవర్తించిన వారిని నువ్వు మేలు చెయ్యి. Go home and read Matthew chapter 5, 6 and 7. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదవండి. Whatever Jesus believed, యేసు ఏం నమ్ముతున్నాడో he began to teach it. అది బోధించడం He ప్రారంభించాడు. was living it. దాని ప్రకారం బ్రతికాడు. As you read those verses, మనం ఆ వచనాలను as your చదివినప్పుడు belief system begins to change, మన ఆలోచనలో మార్పు as వస్తుంది. your mindset begins to change, మన ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు, when you begin to live like మనం Jesus, యేసయ్యలాగా ప్రవర్తించినప్పుడు, when you begin to love like Jesus, యేసయ్యలాగా when ప్రేమించినప్పుడు, you begin to pray like Jesus, యేసయ్యలాగా when you ప్రార్థించినప్పుడు, begin to train like Jesus. యేసయ్యలాగా తర్ఫీదు పొందినప్పుడు. Did you know Jesus was also training himself in discipline? యేసయ్య క్రమశిక్షణలో తర్ఫీదు పొందాడా? Did you know that? అవునా? Jesus prayed. యేసయ్య ప్రార్థన He చేశాడు. was disciplined in his prayer life. ఆయన ప్రార్థన జీవితాన్ని He క్రమపరుచుకున్నాడు. made time for prayer. ప్రార్థన కొరకు సమయాన్ని He నిర్ణయించుకున్నాడు. prayed in the morning, in the afternoon, in the evening, and in the midnight. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి ప్రార్థన He prayed చేశాడు. in the early morning. ఉదయం లేచి ప్రార్థన చేశాడు. He fasted. ఉపవాసం ఉన్నాడు. That is a discipline. అది క్రమశిక్షణ అనే Many జీవితం. believers don't fast. అనేక మంది విశ్వాసులు ఉపవాసం ఉండరు. Oh, brother, I have sugar. నాకు షుగర్ ఉంది. Hallelujah. హల్లెలూయా. I am not saying fast, నేను కాబట్టి ఉపవాసం ఉండలేను. but I'm saying ask the Lord. అడగండి, He will lead you. ఆయన నడిపిస్తాడు. I also have sugar. నాకు కూడా షుగర్ ఉంది. But there are times when the Lord will say fast 10 days. దేవుడు నాతో చెప్తాడు 10 రోజులు ఉపవాసం ఉండు. Take your plate and turn it upside down. ఆ ప్లేట్ ని తిరగేసేయండి. Don't touch any food. ఏ ఆహారాన్ని ముట్టకండి. Go into prayer. ప్రార్థనలోకి వెళ్ళండి. Sugar will not do anything to you. షుగర్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. BP will not do anything to you. బీపీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. Listen to what the Lord is saying. ప్రభు ఏం చెప్తున్నాడు వినండి. The Lord will train you. దేవుడు మనకు He తర్ఫీదునిస్తాడు. will discipline you. దేవుడు మనకు తర్ఫీదునిస్తాడు. Go through the training. మనం ఆ తర్ఫీదును పొందుదాం. When you do that, మనం అలా చేసినప్పుడు your habits will be transformed. మన జీవితం రూపాంతరం చెందుతుంది. A disciple of Jesus, యేసయ్య శిష్యులు his mind should be transformed. వారి మనస్సు రూపాంతరం His పొందాలి. character should be transformed. ప్రవర్తన రూపాంతరం పొందాలి. His relationships should be transformed. అతని యొక్క సంబంధములు రూపాంతరం చెందాలి. The way he loves, his relationships should be transformed. అతను ఎలాగ ప్రేమిస్తాడో ఆ విషయాల్లో ఒక మార్పు చెందాలి. His habits should be అతని transformed. అలవాట్లలో ఒక మార్పు వస్తుంది. His service should be transformed. Service. ఆయన సేవ చేసే విధానంలో మార్పు. Hallelujah. హల్లెలూయా. That's a true disciple. ఆరే నిజమైన శిష్యులు. If you're following Jesus, మనం యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు that doesn't mean you simply come and have church membership. మనము చర్చి మెంబర్షిప్ గా Only if you have membership, చర్చి మెంబర్షిప్ ఉంటే చాలు నాకు. that doesn't mean you are following Jesus. చర్చి మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన యేసయ్యని వెంబడిస్తున్నట్టు కాదు. We think because I come to church, మనం అనుకుంటున్నాం because I come to నేను church, చర్చికి వస్తున్నాను కాబట్టి I am following నేను Jesus. యేసయ్యని వెంబడిస్తున్నాను. No, following Jesus, యేసయ్యని వెంబడించడం coming అంటే to church is important. చర్చికి రావడం It ప్రాముఖ్యమైనది, is good. మంచిది. But when you go home, కానీ నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు are you still following? మనం ఆయన ఇంకా వెంబడించాలి. Monday, are you following? సోమవారం ఆయన వెంబడించాలి. Tuesday, are you following? మంగళవారం ఆయన వెంబడించాలి. Wednesday, are you following? బుధవారం ఆయన వెంబడించాలి. Are you beginning to believe like Jesus? యేసయ్యలాగా నమ్మడం ప్రారంభించాలి. Are you beginning to love like Jesus? యేసయ్యలాగా ప్రేమించడం Are you ప్రారంభించాలి. beginning to live like Jesus? యేసయ్యలాగా జీవించడం When ప్రారంభించాలి. nobody is seeing you,
మనల్ని చూసే బదులు when nobody is seeing you, ఎవరు మనల్ని చూడనప్పుడు what's your character look like? మన ప్రవర్తన ఎలాగ ఉంది? Is it like Jesus? యేసేలాగుందా? If it is, ఒకవేళ ఎలా ఉంటే that means you are following him. దాని అర్థము మనం యేసయ్యను వెంబడిస్తున్నాం. If you're loving him, మనం ఆయన if ప్రేమిస్తున్నాం. you're loving people, ప్రజలు ప్రేమిస్తుంటే, even your enemies, మన శత్రువులను కూడా like ప్రేమిస్తుంటే Jesus, యేసయ్యలాగా you are following him. మనం ఆయన వెంబడిస్తున్నాం. If you do good to those who are doing evil to నీకు you, చెడు చేసిన వరకు నువ్వు మంచి చేస్తుంటే you are following నువ్వు him. యేసయ్యను వెంబడిస్తున్నావు. Hallelujah. 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 When you pray, when ప్రార్థించినప్పుడు, you read the word, వాక్యాన్ని when చదివినప్పుడు, you go to ministry, పరిచర్యకు వెళ్ళినప్పుడు, when you do the will of the Father, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు, when you're disciplined, మన క్రమశిక్షణగా when your బ్రతికినప్పుడు, habits are changing, పరిస్థితులు మారుతున్నప్పుడు, instead of sitting in the phone in the night before you sleep. రాత్రిపూట సెల్ ఫోన్ చూసే బదులు, Many people go to sleep like this today. ఈ రోజుల్లో అనేకులు సెల్ పట్టుకొని నిద్రపోతున్నారు. They're watching their phone, వారు ఫోన్ చూస్తూ ఉన్నారు. Facebook, ఫేస్బుక్, WhatsApp status. వాట్సాప్ స్టేటస్. In Tamil we will say, తమిళ్లో చెప్తాము, ఊర్ కథ ఊర్కా సాపురమది. ఊర్ కథ ఆ ఊర్లో ఉండే కథలన్నీ ఊరుగా ఊరగాయలాగా తిన్నాం. ఊర్ కథ పది పాకలన అతుక వరాది. లోకంలో ఏం జరుగుతున్నాయి అన్ని తెలుసుకోకపోతే నిద్రపడ. యామ ఎప్పుడైనా ఉనికినాయా? లోకంలో ఏం జరిగితే నీకేంటి? ఎప్పుడైనా పోటో ఎట్టన్నా పోనీ, నేనా పన్ను నువ్వేం చేస్తున్నావు? ఉనికి కొడితే వార్తలు నెల్లి. దేవుని యొక్క వాక్యం నీకేం You చేస్తుంది? stand on the word. దేవుని వాక్యంలో నువ్వు నిలబడు, You pray. నువ్వు ప్రార్థన చేయి, Change your habits. నీ యొక్క అలవాట్లను మార్చుకో. As soon as you wake up in the morning, ఉదయం నిద్ర లేవగానే don't go put the news. మనం న్యూస్ ని పెట్టద్దు. News is full of rubbish. న్యూస్ లో అంతా వేస్టే ఉంటాయి, Only bad news. మన చెడ్డ వార్తలే ఉంటాయి. Any news channel you go, ఏ న్యూస్ ఛానల్ కి వెళ్ళినా only bad news. చెడ్డ వార్తలే ఉంటాయి. But there is one news channel. ఒకే ఒక న్యూస్ ఛానల్. Hallelujah. Hallelujah. That news comes from heaven. అది పరలోకం నుండి వచ్చే It వార్తలు. is called the good news. అది మంచి వార్త. Good news is in your hand. మంచి వార్త నీ చేతిలో ఉంది. Bury your face in the good news. దేవుని యొక్క వాక్యాన్ని చదువు. Bury your face in this book, not in Facebook. మన ఫేస్బుక్ లో మనం ముఖాన్ని పెట్టద్దు, దేవుని వాక్యాన్ని చూద్దాం. Hallelujah. 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 హల్లెలూయా. Transformed habits. మన అలవాట్లను When మార్చుకుని you are following Jesus, మన యేసుని వెంబడించినప్పుడు your habits are changing. మన అలవాట్లలో మార్పు Your వస్తుంది. lifestyle is changing. జీవిత విధానం మార్పు వస్తుంది. What is happening? ఏం జరుగుతుంది? You're going from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోకి The more వెళ్తున్నాం. you become like Jesus, మనం యేసులాగా మారుతున్నాం. you're going from glory to మహిమ glory. నుండి అధిక మహిమలోకి. You're going from glory to glory. మహిమ నుండి అధిక You're going మహిమలోకి. from glory to glory. మహిమ నుండి అధిక The more you మహిమలోకి. love like Jesus, the more you love like మనం Jesus, యేసులాగా the more you కనబడుతున్నాం. think like Jesus, యేసులాగా the ఆలోచిస్తున్నాం. more you live like యేసులాగా Jesus, ప్రవర్తిస్తున్నాం. the more you live, the habits are like Jesus, మన అలవాట్లు యేసులాగా ఉన్నాయి. the more you serve like మన Jesus. యేసులాగా సేవ చేస్తున్నాం. You're going from glory to glory. మన మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నాం. Copy Jesus. యేసయ్యలాగా మారిపోవడమే. Don't copy any Christian superstar. ఏ క్రైస్తవ సూపర్ స్టార్స్ ను వెంబడించాల్సిన అవసరం లేదు. Today, our eyes are all on the superstars. మన కళ్ళన్నీ కూడా ఆ సూపర్ స్టార్స్ మీద ఉన్నాయి. Oh, that Anna dress is like this. అన్న డ్రెస్ ఇలా ఉంది, He wears suit and coat. సూట్ వేసుకున్నాడు, For కోట్ our వేసుకున్నాడు. country, you don't need suit, coat and tie. It is very hot. మన దేశంలో అవన్నీ అవసరం లేదు. మన దేశంలో వేడి దేశం. But that is what anointing. We think it is an anointing. మనం అనుకుంటున్నాం అభిషేకం. You're following all these superstars. ఈ సూపర్ స్టార్స్ అందరిని వెంబడిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Nothing wrong with following superstar. సూపర్ స్టార్స్ ని వెంబడించడం తప్పు లేదు. But there is only one superstar. కానీ ఒకరే సూపర్ స్టార్ There ఉన్నారు. was a star in Bethlehem. ఆయన బెత్లెహేములో పుట్టిన The wise నక్షత్రం. men came looking at that star. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెతికి వచ్చారు. That star was pointing to a manger. ఆ యొక్క It was pointing to a నక్షత్రం ఆ manger. యొక్క పశువుల A తొట్టిలోకి manger. చూపబడింది. In that manger ఆ తొట్టిలో laid a little superstar. చిన్న సూపర్ స్టార్ పుట్టాడు. Only superstar. ఆయన మాత్రమే సూపర్ స్టార్. Nobody else superstar. ఎవరు సూపర్ స్టార్ కాదు. ఎవరు సూపర్ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సూపర్ స్టార్. Follow him. ఆయన వెంబడించదా. Your life will go from glory to మన glory. జీవితం మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తుంది. Faith to faith. విశ్వాసం నుండి అధిక విశ్వాసం, Strength to strength. బలము నుండి అధిక బలం, Glory to glory. మహిమ నుండి మహిమ. The cycle will begin again. ఇది చుట్టూ ఇలానే తిరుగుతూ Faith ఉంటుంది. to faith. విశ్వాసం నుండి అధిక Strength to విశ్వాసం, strength. బలం నుండి అధిక బలం, Glory to మహిమ నుండి glory. అధిక మహిమ. Finally, read with me. చివరిగా చదువుదాము. Come back to 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. Come back. 2 Corinthians chapter 3. 3వ అధ్యాయము. Let us read verse 17 onwards. 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Praise the Lord. దేవునికి స్తోత్రం. With an unveiled face. మనము ముసుగు లేని ముఖము కలిగిన వారంగా, when we are beholding the glory of the Lord. మనం ప్రభు యొక్క మహిమను పొందుతున్నాం. Who is the glory of the Lord? దేవుని యొక్క మహిమ ఎవరు? Hebrews tells us Jesus Christ is the glory of God. దేవుని హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మహిమగా ఉన్నాడు. When you look at the glory, మనం ఆ మహిమను చూసినప్పుడు what happens to your life? వాక్యంలో మన జీవితంలో ఏం You are జరుగుతుంది? being transformed in the same image from glory, from one degree of glory to another. మనము మహిమలో ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి వెళ్తాము యేసయ్యను నిదానించి చూసినప్పుడు. For this comes from the Lord. ఇది దేవుని నుండి కలుగుతుంది. Who is the Spirit? ఎవరు ఆత్మగా ఉన్నారు? As it says in this verse, ఈ వచనం చెప్పబడుతుంది, this comes from the Lord who is the Spirit. ఆత్మ అయిన దేవుని నుండి వస్తుంది. If the Spirit of God is in you, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు He's constantly reminding you to follow Jesus. యేసయ్యను వెంబడించు, యేసయ్యను వెంబడించు అని జ్ఞాపకం Be చేస్తున్నాడు. His disciple. శిష్యులు మీరు Be His disciple. Be His disciple. ఆయన శిష్యులుగా ఉండి Continue to follow Him. ఆయన వెంబడిస్తూ Continue to keep looking at the glory. ఆయన మహిమను చూస్తూ You will go from one degree to another. మహిమ నుండి అధిక మహిమలోనికి Stand వెళ్తాం. with me, we're going to pray. మనం లేచి నిలబడదామా? Come on, everybody stand, let's pray. అందరూ లేచి నిలబడదామా? Come on, let's pray. ప్రార్థన The చేద్దాం. Lord is speaking to you today. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2021 is going to be a glorious year. 2021 సంవత్సరం మహిమగల What సంవత్సరం. should you do? ఏం చేయాలి మనం? What should you do? ఏం చేయాలి మనం? Keep trusting in Him. ఆయన యందు నమ్మిక ఉంచాలి. Faith to faith. విశ్వాసం నుండి అధిక Stay in the విశ్వాసం. Word. వాక్యాన్ని చదవాలి. The more you are in the Word, వాక్యంలో the ధ్యానం more you చేయాలి. are hearing the voice of దేవుని యొక్క Jesus. స్వరాన్ని వినే కొలది Your faith is starting to grow. నీ విశ్వాసం అధికమవుతుంది. Hallelujah. హల్లెలూయా. The more you are waiting upon the Lord, మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండగా, the more you are coming into His presence, దేవుని సన్నిధిలోనికి వస్తుండగా, not allowing dry times to come in between, దేవునికి మనకు మధ్య ఆ ఎండిన వాటిని దాటిపోయినప్పుడు, not allowing Baka to control your life, బాకా నీ జీవితాన్ని కంట్రోల్ చేయడానికి ఒప్పుకోకుండా, not allowing emotions and feelings to control your ఏ life, విధమైన భావోద్రేకములు నిన్ను బంధించకుండా but keep pushing in faith. మన విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు Your valleys will become springs, ఆ యొక్క ఎండిన స్థలము జలమయముగా and you will మారుతుంది. receive strength to strength. బలం నుండి అధిక బలం పొందినప్పుడు, And as you keep following Him on this pilgrimage journey, as you keep following Him ఆయన వెంబడిస్తూ ఉండగా, in this pilgrimage journey, ఈ యొక్క యాత్ర ప్రయాణంలో as you keep following Jesus as a యేసుని faithful వెంబడిస్తూ disciple, ఉండగా, as a faithful disciple, మనం నమ్మకమైన శిష్యులుగా, as you begin to believe what He believed, ఆయన ఏ నమ్ముతున్నాడో దాన్ని నమ్మినప్పుడు, as you begin to have this transformed mind, మనము రూపాంతరం చెందిన మనస్సు as you కలిగి begin to ఉన్నప్పుడు, live like He lived, ఆయనలాగా బ్రతికినప్పుడు character transformed, మన యొక్క ప్రవర్తనలో మార్పు as you వస్తుంది. begin to love as He loved, ఆయనలాగా ప్రేమిస్తాం. relationships transformed, మనుషులతో మనకున్న సంబంధాల as రూపాంతరం you వస్తుంది. begin to train like He trained, దేవుడు యేసయ్య ఎలాగ తర్ఫీదు పొందాడో ఆ తర్ఫీదు పొందుతాం. habits transformed, అలవాట్లు మారిపోతాయి. as you begin to serve like He served, ఆయన సేవ చేసినట్టు చేస్తాం. service transformed. సేవలో మార్పు వస్తుంది. What begins to happen? What begins to happen? ఏమైపోయింది? Glory to glory, మహిమ నుండి అధిక మహిమ, glory to glory, మహిమ నుండి అధిక మహిమ, glory to glory. మహిమ నుండి అధిక మహిమ. Let us pray. ప్రార్థన చేద్దామా? Glory, glory, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం నుండి విశ్వాసంలోనికి, అధిక విశ్వాసములోనికి, హల్లెలూయా. అలాగనే బలము నుండి అధిక బలములోనికి, అలాగనే మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. నా విశ్వాసవోడయ